Hi, hello, welcome to EHFG Ministries Media. ఈరోజు ఈ వీడియోలో మనం టైమ్ సిగ్నేచర్స్ గురించి మనం తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్లో మేము అన్ని రకాల చర్చ్ మీడియా టూల్స్కు సంబంధించిన వీడియోలు పూర్తిగా తెలుగులో అందిస్తున్నాం. ఏబుల్టన్ లైవ్ ఉపయోగించడం కష్టంగా అనిపిస్తుందా? డోంట్ బీ వరీ. ఈ వీడియోస్లో మీ ఫస్ట్ క్లిప్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటారు. ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి, సెషన్ వ్యూలో ట్రాక్ ఎలా క్రియేట్ చేయాలి, సీన్ అంటే ఏమిటి, క్లిప్ ఎలా ప్లే చేయాలి, స్టాప్ చేయాలి, ఈ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఇది మీకు ఏబుల్టన్ బేసిక్స్ తెలుసుకునే మొదటి ట్యుటోరియల్స్ కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు తప్పక చూడండి. ప్రీవియస్గా వీడియో మీరు చూడలేకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏబుల్టన్ లైవ్ని ఎట్లా ఏ సినారియోస్లో మనం యూస్ చేయొచ్చు ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ కానీ మీరైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వాలి, సజెషన్స్ అయినా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. అలాగే మన డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ కూడా మాకు మీరు తెలియజేయచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో టైమ్ సిగ్నేచర్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు టైమ్ సిగ్నేచర్ అంటే ఏంటి? టైమ్ సిగ్నేచర్ అంటే ఒక బార్లో ఎన్ని బీట్స్ ఉన్నాయి అన్నది మనం క్యాల్కులేట్ చేసే దాన్నే మనం ఏంటంటామంటే టైమ్ సిగ్నేచర్ అంటాం అన్నమాట. అసలు ఎన్ని టైమ్ సిగ్నేచర్స్ ఉన్నాయి మన మ్యూజిక్లో అని మనం చూసినట్లయితే 1, 2, 4, 3, 4, 4, 4, 6, 8, 7, 8 ఇలాగా గ్రూవ్ ప్యాటర్న్స్ అన్నవి మనకి మ్యూజిక్లో ఉన్నాయన్నమాట. టైమ్ సిగ్నేచర్ అనేది ఒక మ్యూజిక్ బార్లో ఎన్ని బీట్స్ ఉన్నాయి అన్నది చెబుతున్న దాన్నే మనం టైమ్ సిగ్నేచర్ అంటాం. ఇప్పుడు 4/4 బీట్ ఏంటంటే ప్రతి బార్లో 4 బీట్స్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా కామన్గా మనం యూస్ చేసే 4/4 టైమ్ సిగ్నేచర్ అన్నమాట. 3/4 అన్నది రేర్గా చాలా సాంగ్స్లో మనం రేర్గా యూస్ చేస్తాము 3/4 ప్యాటర్న్. మళ్ళీ 2/4 వచ్చేసేటప్పటికి ఇదేంటంటే హైగా మనం పాడడానికి లేకపోతే ఫోక్ స్టైల్లో మనం వాయించడానికి 2/4 ప్యాటర్న్ అన్నది 2/4 టైమ్ సిగ్నేచర్ అన్నది మనం యూస్ చేస్తాం అన్నమాట. తర్వాత 6/8 వచ్చేసేటప్పటికి ఇది రోలింగ్స్ లేదా సినిమాటిక్ కైండ్ ఆఫ్ రిథమ్స్ ప్లే చేయడానికి వాటికి మనం ఏం చేస్తామంటే 6/8 అన్న టైమ్ సిగ్నేచర్ మనం యూస్ చేసి మ్యూజిక్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. అలాగే 7/8 అంటే 6/8, 7/8 దాని తర్వాత వచ్చే టైమ్ సిగ్నేచర్స్ అన్నీ కొంచెం కాంప్లెక్స్ టైమ్ సిగ్నేచర్స్ అన్నమాట. నేను ఈ వీడియోలో సాధ్యమైనంత వరకు నేను కామన్గా రెగ్యులర్గా యూస్ చేసే టైమ్ సిగ్నేచర్స్ నేను చెప్తాను అనమాట. అండ్ కాంప్లెక్స్ టైమ్ సిగ్నేచర్స్ అన్నవి మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఎందుకంటే మనకి టైం కన్స్ట్రెయిన్ ఉంది కదా, కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే మన వీడియోని ఫుల్గా చూడట్లేదు అనమాట. మనం సింపుల్గానే అర్థమయ్యే రీతిలో కామన్గా యూస్ చేసే ఈ ప్యాటర్న్స్ని మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక ఏబుల్టన్ లైవ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ సెషన్లో లేదంటే ఒక న్యూ లైవ్ సెట్ను ఓపెన్ చేసి మనం ఏం చేయాలి అంటే ఈ మిడీ ట్రాక్స్ మనం ఈ మిడీలోనే మనం ఓన్గానే ఈ టైమ్ సిగ్నేచర్స్ ద్వారా మనం ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం చూడాలనుకుంటున్నాం. కాబట్టి మనకి మిడీ ట్రాక్స్ తోటే మనకి అవసరం ఉంటుంది. ఈ ఆడియో ట్రాక్స్ అవసరం లేదు కాబట్టి మనం ఈ ఆడియో ట్రాక్స్ని మనం డిలీట్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క కిట్ని మనం యాడ్ చేద్దాం. ఒక డ్రమ్ కిట్, నేను రోలాండ్ 909 కిట్ని నేను యూస్ చేస్తున్నా. వన్స్ మనం యూస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక క్లిప్ని మనం తీసుకుని ఇక్కడ సిగ్నేచర్ వచ్చి 2/4 అన్న సిగ్నేచర్ మనం ఇచ్చి ఇక్కడ కూడా గ్లోబల్గా కూడా 2/4 మనం సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్గా సిగ్నేచర్ ఇస్తే మనకేంటంటే ఆ యొక్క మెట్రోనామ్ కూడా ఆ రీతికి అది ప్లే అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు 2/4 ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 2/4 యొక్క మెట్రోనామ్ ఏ రీతిగా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఈ 2/4 మెట్రోనామ్ ఏ రీతిగా ఉంటుందంటే దీని యొక్క ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది 2/4 యొక్క ప్యాటర్న్ అంటే 1 2 1 2 1 2 అన్న ఆ ప్యాటర్న్లో
2/4 అన్నది వెళ్తుంది అనమాట. ఈ 2/4లో మనం చూసినట్లయితే మనం వెస్ట్రన్లో కూడా మనం ప్లే చేయొచ్చు, అలాగే ఫోక్ స్టైల్స్ లైక్ డప్పు, మనం సైడ్ డ్రమ్ము, ఇవన్నీ ఏదైతే మనం ప్లే చేస్తామో ఇవన్నీ కూడా ఈ 2/4 ప్యాటర్న్లోకే వస్తాయి అన్నమాట చాలా వరకు. అది ఎట్లా మనం ప్లే చేయాలి అన్నది, ఎట్లా మనం క్రియేట్ చేయాలి అన్నది కూడా మనం ఇందులో చూద్దాం. ముందుగా మనం దీని యొక్క మెట్రోనమ్ ఏ రీతిగా ఉంటుందో మనం చూద్దాం. మెట్రోనమ్ నేను ప్లే చేసి చూపిస్తా. చూసారా? 1 2 1 2 1 2 1 2 ఈ రీతిగా మెట్రోనామ్ అన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ మెట్రోనామ్ తగ్గట్టుగానే మనం ఏం చేయాలి అంటే డ్రమ్స్ని దాని యొక్క గ్రూవ్ ప్యాటర్న్ని మనం సెట్ అయ్యేలా మనం చేయాలన్నమాట. ఎప్పుడైనా మనం చూసినట్లయితే ఈ యొక్క 2/4 బీట్ వచ్చేసేప్పుడు అంటే బేసిక్ గ్రూవ్ అంటాం దీన్ని చాలా వరకు. ఈ బేసిక్ గ్రూవ్ మనం ప్లే చేసేటప్పుడు బీట్ నెంబర్ 1 వచ్చేసేటప్పటికి కిక్ వస్తుంది అనమాట. అలాగే బీట్ నెంబర్ 2 వచ్చేసేటప్పటికి స్నేర్ అన్నది వస్తుంది అనమాట. ఇది బేసిక్ 2/4 యొక్క గ్రూవ్ స్టైల్ అనమాట. తర్వాత ఇది అసలు ఎట్లా మనం ప్లే చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నేను డ్రా మోడ్లో ఉండి పెన్సిల్ ఐకాన్ నేను తీసుకున్న తర్వాత పెన్సిల్ తీసుకుని ఫస్ట్ ఇక్కడ నేను ఒక కిక్ అన్నది యాడ్ చేశాను అనమాట. బేస్ డ్రమ్ యాడ్ చేశాను. మీకు నీట్గా అర్థం కావడానికి కోసం నేను 8th గ్రిడ్కి పెడుతున్నా, 1/8 గ్రిడ్కి పెడుతున్నా. ఇప్పుడు మీరు చూస్తే బీట్ నెంబర్ 1 వచ్చేసి కిక్ అన్నది నేను పెట్టాను. తర్వాత బీట్ నెంబర్ 2కి వచ్చేసేటప్పటికి స్నేర్ అన్నది పెడుతున్నా. ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు ప్లే చేసి చూసినట్లయితే 2/4 ఏ రీతిగా ఉంటుందో చూద్దాం. మెట్రోనామ్కి ఇక్కడ మనం పెట్టిన ఈ యొక్క స్టైల్ ఏదే బేసిక్ స్టైల్ అన్నది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట. 1 2 1 2లో మ్యాచ్ అయింది. దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం కిక్ మళ్ళీ యాడ్ చేస్తే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మెట్రోనామ్ తీసి చూపిస్తున్నా, మీరు స్నేర్ యాడ్ చేయండి. లేదంటే ఇది 2/4 బేసిక్ ప్యాటర్న్ అనమాట. ఇది 2 బార్లోకి మనం తీసుకెళ్తే బార్ నెంబర్ 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఒక డ్రమ్ యాడ్ చేసి బీట్ నెంబర్ 1లో ఒక కిక్, తర్వాత బీట్ నెంబర్ 2లో స్నేర్ యాడ్ చేసి ఒక్కసారి మీరు ప్లే చేస్తే మీరు మెట్రోనామ్ కూడా యాడ్ చేసి మీరు చెక్ చేసుకోండి నేను కరెక్ట్గా పెట్టానా లేదా అన్నది. తర్వాత ఇక్కడ కొంచెం అడ్వాన్స్గా చేయడానికి బేస్ కూడా నేను కంటిన్యూస్గా మనకి బేస్ పడడానికి బేస్ లైన్ అన్నది ఉండాలి కాబట్టి నేను కంటిన్యూస్గా బేస్ అన్నది యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఐ హ్యాట్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా ఈ యొక్క రిథమ్ అన్నది ఫీల్ అన్నది వస్తుంది అనమాట. ఇది సింపుల్గా ఒక 2/4 ప్యాటర్న్ అన్నది ఈ రీతిగా మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఇదేంటిది సింపుల్ 2/4 ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫోక్ బీట్ ఎట్లా మనం క్రియేట్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. 2/4 స్టైల్లోనే ఫోక్ బీట్ ఎట్లా తయారు చేయాలి అన్నది ఈ 2/4 ప్యాటర్న్లో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా బీట్ నెంబర్ 1లో కిక్ రావాలన్నమాట. అదే ఇప్పుడు ఏం చేయాలి అంటే బీట్ నెంబర్ 2కి వచ్చేసేటప్పటికి మనకి స్నేర్ వస్తే ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చింది చూసారా? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు యాడ్ చేస్తే ఇది ఎట్లా ప్లే అవుతుంది అంటే క్వార్టర్ నోట్లో మనం ప్లే చేయాలన్నమాట. ఫోక్ స్టైల్ అన్నది 2/4 ప్యాటర్న్లో క్వార్టర్ నోట్లో మనం ప్లే చేస్తేనే మనకి స్నేర్ అన్నది క్వార్టర్ నోట్లో పడితేనే మనకి ఆ యొక్క ఫోక్ స్టైల్ అన్నది మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు చూసారు కదా, మెట్రోనామ్లో కూడా ఈజీగా అన్నది అది ప్లే అవుతుంది అనమాట. దీనికి కంటిన్యూస్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక బేస్ లైన్ మీరు యాడ్ చేసినట్లయితే కంటిన్యూస్గా మీకు బేస్ పడుతూ ఉంటుంది అనమాట కిక్. దీనికి ఇలాంటి సినారియోస్లో మీరు ఏం చేయాలి అంటే ఇంకొక ట్రాక్లో మీరు యాడ్ చేసి దీనికి బేస్ లైన్ అన్నది నార్మల్గానే మీరు ఇస్తే మీకు ఇప్పుడు చూడండి
ఇప్పుడు మీరు చూసారా, ఈ రీతిగా అన్నది మీకు వినపడుతుంది అన్నమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఫోక్ స్టైల్స్ని మీరు ఈ రీతిగా 2/4 ప్యాటర్న్లో కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను వెస్ట్రన్ స్టైల్లో మీకు చూపించాను ఫోక్ అన్నది. మీరు ఎగ్జాక్ట్గా ఆ డఫ్ అన్నది మీరు సౌండ్స్ అన్నది మీరు యూస్ చేస్తే మీకు యాక్యురేట్గా మీకు ఫోక్ స్టైల్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు 2/4 మనం చూసాం కదా, ఇప్పుడు 3/4 మనం చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సీన్, టెంపో అండ్ టైమ్ సిగ్నేచర్ మనం యూస్ చేసి ఇక్కడ 2/4 అని మనం ఇచ్చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే ఇవి రెండు 2/4లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం 3/4 టైమ్ సిగ్నేచర్ మనం చూద్దాం. ఇప్పుడు ఈ 3/4 టైమ్ సిగ్నేచర్కి రావాలంటే మనం ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ 3/4 టైమ్ సిగ్నేచర్కి ఇక్కడ చేంజ్ అయిపోద్ది అనమాట. ఇది మీరు క్లిక్ చేస్తే 2/4కి వచ్చేసింది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే 3/4కి వచ్చింది. ఇప్పుడు 3/4 ఏ రీతిగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. 3/4 యొక్క మెట్రోనమ్ ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది అంటే 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అన్నట్టు ఆ ప్యాటర్న్లో వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ 3/4 కూడా ఒకసారి మెట్రోనమ్ చూద్దాం. 1 2 3 1 2 3 1 2 3 రైట్. ఇప్పుడు మీరు చూసారు కదా, మెట్రోనమ్ కూడా 1 2 3 అన్నట్టుగానే అది ప్లే అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం 3/4లో మనం ఎట్లా మనం క్రియేట్ చేయాలి అన్నది మనం చూద్దాం. ఒక క్లిప్ అన్నది మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవాలి టైమ్ సిగ్నేచర్ 3/4లో ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోలేనట్లయితే మీరు చాలా ట్రబుల్లో పడతారనమాట. డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందనుకోండి, టైమ్ సిగ్నేచర్ మారిపోయింది, 2/4 కాస్త 3/4 అయి 3/4 కాస్త 2/4 అయితే మీరు అనుకున్న ఆ వేరియేషన్ అన్నది మీరు ఇక్కడ ప్లే చేయలేరు అనమాట. అందుకే మీరు ఇక్కడ కంపల్సరీ క్లిప్కున్న ప్యాటర్న్ టైమ్ సిగ్నేచర్కి ఏ రీతిగా ఉన్నది అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు 3/4ని ఏ రీతిగా మనం క్రియేట్ చేయాలి అన్నది మనం చూద్దాం. 3/4 అన్నది ఎట్లా మనం ప్లే చేయాలి, 1 2 3 అన్నాను కదా. ఇప్పుడు మనం దాన్నే ఏబుల్టన్ లైవ్లో ఎట్లా మనం ఒక గ్రూవ్ ప్యాటర్న్ మనం క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దీన్ని మీకు 3/4 అర్థం కావాలి అంటే 1/8 గ్రిడ్లో పెట్టి ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లే చేస్తే రైట్ 1 3 రైట్. ఇది 3/4 ప్యాటర్న్ అనమాట. 1 2 3 1 2 3. మీరు కావాలంటే ఇంకోటి మీకు అర్థం కావడం కోసం నేను మార్చాను అన్నమాట. దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి నోట్కి అంటే ప్రతి బీట్కి మీరు హై హ్యాట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు సరిపోద్ది అనమాట. ఇది సింగిల్ బార్లోనే ఉంది కాబట్టి ఈ రీతిగా ఉంటుంది అన్నమాట. మీరు దీన్ని డబుల్ బార్కి తీసుకెళ్లారనుకోండి, అప్పుడు దీన్ని ఇంకా కాంప్లెక్స్గా మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది 3/4 ఈ రీతిగా మీరు ప్యాటర్న్స్ అనేవి మీరు క్రియేట్ చేయొచ్చు. ఇది 3/4 అనమాట. బట్ మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ రీతిగా మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. దీన్ని బార్ కొంచెం పెంచి ఇప్పుడు దీన్ని నేను డబుల్ బీట్ పడేలా చేయాలనుకుంటున్నా. అదనమాట. ఆ రీతిగా ఇప్పుడు మీరు దీన్ని కంటిన్యూస్గా మీరు ప్రతి బీట్కి ఇస్తే ఇక్కడ దీని బదులు ఐ హ్యాట్ ఇద్దామను, ఓపెన్ ఐ హ్యాట్ అనుకుంటున్నా. ఇక్కడ కూడా అట్లానే ఇస్తే మీకు
ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే 3-4 ప్యాటర్న్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు ఇప్పుడు మెట్రోనమ్ కూడా ఒకసారి కరెక్ట్గా సింక్ అయిందా లేదో కూడా మీరు చెక్ చేయండి అనమాట. రైట్, ఈ రీతిగా 3-4 ప్యాటర్న్ అన్నది ఈ రీతిగా మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే 4-4 ప్యాటర్న్ మనం చూద్దాం. 4-4 ప్యాటర్న్ చాలామంది యూజ్ చేసే చాలా సాంగ్స్లో 4-4 ప్యాటర్న్ అన్నది రెగ్యులర్గా యూజ్ చేస్తారన్నమాట. మనం ఇప్పుడు అది కూడా మనం చూద్దాం. 4-4 ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది అన్నది. నేను గ్లోబల్ క్వాంటైజేషన్ 3-4లో ఉండగానే క్లిప్ తయారు చేశాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ క్లిప్ 3-4లో ఉందా 4-4లో ఉందా అని మీరు చెక్ చేయండి. ఇది 4-4 ప్యాటర్న్లోకే ఉందన్నమాట. ఒకవేళ కనుక మీరు మర్చిపోయారనుకోండి, సడన్గా ఇప్పుడు నేను ఇప్పుడు 3-4కి సెట్ చేసి ఇప్పుడు క్లిప్ తయారు చేస్తే ఇక్కడ మీరు చూడండి 3-4లో ఉందన్నమాట. ఇప్పుడు నాకు 4-4 కావాలి అనుకుంటే చేంజ్ అవుతుంది. అలాంటి సినారియోస్లో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట. రైట్, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు 4-4 ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి దీన్ని ప్లే చేస్తే 4-4 ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది అంటే 1 2 3 4 1 2 3 4 ఇది ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడు ఈ 1 2 3 4లో మనం ఈ గ్రూవ్ అన్నది దాంట్లో ఇన్ ప్లేస్ చేయాలన్నమాట. మనం 1 2 3 4 1 2 3 4 ఇది 4-4 యొక్క గ్రూవ్ ప్యాటర్న్ కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఇన్ ప్లేస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎట్లా ప్లేస్ చేద్దాము అంటే 1 2 3 4 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని యొక్క ప్యాటర్న్ వచ్చేసి ఏ రీతిగా ఉంటుందంటే ఇప్పుడు మనం చూద్దాం. 1 and 3లో మనకి కిక్ రావాలి. రైట్, ఇప్పుడు 2 and 4లో వచ్చేసి స్నేర్ రావాలన్నమాట. స్నేర్ కానీ లేదా క్లాప్స్ కానీ ఏదైనా మీరు పెట్టుకుంటే అది. ఇప్పుడు 1 2 3 4లో మనకి ఏంటంటే ప్రతి బీట్కి వచ్చేసేటప్పటికి ఐ హ్యాట్స్ అన్నవి ప్లే అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ రీతిగా ఉంది కదా, దీన్ని కొంచెం మీరు ఏం చేయొచ్చు అంటే ఇదొక స్టైల్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదొక స్టైల్ అనమాట. ఇప్పుడు మీరు ఇంకొక స్టైల్ మీరు చూడండి. దీనికి 4/4-2 అని పెట్టాను. దీన్ని ఇంకో స్టైల్ ఎట్లా మనం క్రియేట్ చేయొచ్చు అంటే చూసారా, అది మిస్టేక్ అనమాట. ఇక్కడ 4-4 అన్నది లేకపోతే ఇప్పుడు మొత్తం సాంగ్ అన్నది మొత్తం మారిపోతుంది అన్నమాట. లెట్ మీ డిలీట్ ఇట్ అండ్ క్రియేట్ ఇట్ అగైన్. ఇప్పుడు 4-4 ఇప్పుడు మీరు చూడండి 1 and 3 తర్వాత 4లో రావాలి ఇది. రైట్, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ప్రతి నోట్కి మనకి బేస్ అన్నది ఐ హ్యాట్ అన్నది ఇక్కడ ప్లేస్ అవ్వాలన్నమాట. ఇట్లా మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే ఇది కొంచెం ఇప్పుడు చూసారు కదా, ఈ రీతిగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే 4-4 ప్యాటర్న్ని ఇట్లా కూడా మనం తయారు చేయొచ్చు అనమాట. ఇది 4-4 ప్యాటర్న్. దీన్ని కూడా మళ్ళీ 4-4 అని పెట్టేద్దాం. ఇప్పుడు మీరు ప్లే చేస్తే
ఇది సింపుల్గా నేను ఈ రీతిగా మనం 4 ప్యాటర్న్ సింపుల్గా నేను మీకు చూపించాను. దీన్ని మీరు కనుక క్రియేటివిటీ మీరు యూస్ చేస్తే మీరు దీన్ని డిఫరెంట్ స్టైల్స్లో మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడే నేను చూపించాను కదా, ఒక సింపుల్ బేసిక్ ప్యాటర్న్స్ అనమాట ఇవి. ఈ యొక్క టైమ్ సిగ్నేచర్స్ మనం యూస్ చేసి ఈ యొక్క బేసిక్ ప్యాటర్న్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. వన్స్ మీకు కనుక దీంట్లో మీరు ఫెమిలియర్ అయ్యి మీకు అర్థమైనట్లయితే ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ బీట్ దగ్గర, ఏ బార్ దగ్గర ఏ బీట్ పెట్టాలి అన్నది మీకు కనుక ఒక ఐడియా వచ్చినట్లయితే మీరు మీ యొక్క రిథమ్స్ అన్నది, మీ లూప్స్ అన్నది మీరే ఓన్గా వెస్ట్రన్ లూప్స్ లేకపోతే ఫోక్ లూప్స్, డఫ్ లూప్స్ ఇవన్నీ కూడా మీరే క్రియేట్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నమాట. మరి ఒకసారి మనం రీక్యాప్ ఒకసారి చేద్దాం. 2/4 ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది, 3/4 ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది, 4/4 ప్యాటర్న్ ఏ రీతిగా ఉంటుంది అన్నది ఒకసారి మనం రీకాల్ చేసి ఈ వీడియోని మనం ఎండ్ చేద్దాం. ఇప్పుడు మనం 2/4 చూస్తున్నాం. నేను మెట్రోనమ్ కూడా ప్లే చేస్తున్నా. ఇది 2/4 ప్యాటర్న్లో నడుస్తుంది. ఇది 2/4 యొక్క డఫ్ అన్నమాట, ఫోక్ స్టైల్ ఇది. దీనికి మీరు యాడ్ చేయాలి అనుకుంటే ఐ హ్యాట్స్ కూడా మీరు యాడ్ చేయండి, ఇంకా నీట్గా ఉంటుంది. ఈ రీతిగా మీరు మీకు ఏంటంటే మీ క్రియేటివిటీ ఉంటే మీరు ఈ రీతిగా దీనికి మీరు ఇంకా ఎక్స్టెండ్ లెవెల్కి మీరు తీసుకెళ్ళచ్చు అన్నమాట, ఎక్స్టెండ్ లెవెల్కి. తర్వాత 3/4 మనం చూద్దాం. ఇప్పుడు 4/4లో బేసిక్ ప్యాటర్న్ చూద్దాం. ఫోర్ 4లో మనం అనదర్ ప్యాటర్న్ కూడా మనం చూద్దాం. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క టైమ్ సిగ్నేచర్స్లో మనం ఈ యొక్క ప్యాటర్న్స్ని, రిథమ్ ప్యాటర్న్స్ని మనం తయారు చేయొచ్చు అన్నమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కనుక ఎనీ డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మా కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. లేదు అంటే మా మెయిల్కి మీరు మెయిల్ చేయండి. అలాగే మా డిస్కౌట్ సర్వర్లో కూడా మీరు మాకు జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. మేము మీ యొక్క క్వరీస్ని తప్పకుండా మేము రిప్లై ఇస్తాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.